తంత్ర పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉన్నప్పుడు విరూపాక్ష, పొలిమేర ఫ్రాంచైజ్ గూడా అప్పుడే వచ్చిందనమాట. పొలిమేర వచ్చేసింది యాహ్! అప్పటికొచ్చేసింది. సో, నేను విరూపాక్ష చూసిన పార్ట్ 2 రీసెంట్‌గా లాస్ట్ యాహ్! ఇయర్ రీసెంట్‌గా వచ్చింది. యాహ్! రీసెంట్‌గా వచ్చింది. సో, అది విరూపాక్ష చూసినాక అనిపించిందనమాట. అంటే అంటే బ్లాక్ మ్యాజిక్ ఎలిమెంట్ సిమిలారిటీస్ ఉన్నాయి చాలా అన్నట్టు అనిపించింది. అంటే నాకు ఒక విధంగా ప్లస్ అవుతదని అనిపించింది సినిమాకి. అంటే విరూపాక్ష అనేది ఒక అంత పెద్ద గ్రాండ్ స్కేల్‌లో తీసిన సినిమా. ఒక మంచి స్టోరీతో తీశారు. సో, ప్రేక్షకులు దాన్ని చాలా పాజిటివ్‌గా తీసుకున్నారు. అంటే బ్లాక్ మ్యాజిక్ అనే కాన్సెప్ట్‌తో వచ్చారు. కొత్త రకమైన సినిమాతో వచ్చారు అని ప్రేక్షకులు దాన్ని యాక్సెప్ట్ చేశారు. సో, నాకు అనిపించింది తంత్ర మూవీ చేస్తే అంటే మూవీ రిలీజ్ అవుతే తప్పకుండా జనాలు మంచిగా తీసుకుంటారని. సో అంటే ఇప్పుడు అది ఫస్ట్ మూవీ వచ్చేసి ఫీమేల్ ఓరియంటెడ్ అని మీరే చెప్పేశారు. యాహ్! యాహ్! కథలో కూడా ఎక్కువగా అనన్య నాగల్ అంటే ఆమె చుట్టూనే తిరుగుతుంది. ఆమె రోల్ చుట్టూనే ఎక్కువ తిరుగుతుంది. యాహ్! యాహ్! మీరు హీరోగా ఎంట్రీ ఇవ్వాలన్నప్పుడు అంటే ఇది ఎక్కడన్నా మనకి డామినేషన్ ఎక్కువైపోతుంది, మనకు కనిపించట్లేదు అనే చిన్న ఇది అనేది ఏం రాలేదా? అంటే ఒక రకమైన అంటే ఫ్రాంక్‌గా నాకు అలా ఏం లేదనమాట. అంటే మెయిన్ ఇండస్ట్రీలోకి వచ్చింది ఒక యాక్టర్‌గా పేరు రావాలని నాకు. అంటే సూపర్ హీరో అయిపోదామని అన్నట్టు ఏం లేదనమాట. ఓకే. సో, మెయిన్ యాక్టర్‌గా ఒక మంచి పేరు తెచ్చుకుందామని నాకు. సో, మేబీ అదే నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తదేమో. సో, తంత్రకి మిక్స్డ్ రివ్యూస్ కూడా వచ్చినా కూడా పీపుల్ వర్ హ్యాపీ దట్ అంటే నాకు దగ్గరైన వాళ్ళు కానివ్వండి, అంటే నేను నా జర్నీ చూసిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళు సినిమా చూసి చాలా మెచ్చుకున్నారు నన్ను. నువ్వు బయటకి ఇలా కనిపిస్తావు కానీ సినిమాలో చాలా బాగా చేసావు, బయట సైలెంట్గా ఉంటావు, సినిమాలో న్యాచురల్గా చేసావు అని చాలామంది చెప్పారనమాట. సో, నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఆ సినిమా. సో, నేను ఫ్యూచర్లో కూడా అలానే చూసుకుంటాను. అంటే ఒక యాక్టర్గా నాకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇస్తుందని. సో, ఐ థింక్ అప్పుడే పర్ఫామ్ చేయడానికి కూడా అదొక ఫ్రీనెస్ వస్తుంది అనుకుంటా నేను. ఏ యాక్టర్ అయినా తనకి ఆ క్యారెక్టర్ గురించి అతను అర్థం చేసుకొని పర్ఫామ్ చేసేస్తే ఆ యాక్టర్కి తప్పకుండా అదొక ఫ్రీగా పర్ఫామ్ చేయడానికి కూడా ఆ స్కోప్ వచ్చేస్తుంది. సో, నేను అది నమ్ముతాను. సో తంత్ర రిజల్ట్తో మీరు హ్యాపీ? యా, ఐమ్ హ్యాపీ, సాటిస్ఫైడ్. యా. అంటే థియేటర్లో రిలీజ్ అయినప్పుడు సినిమా మిక్స్డ్ రివ్యూస్ వచ్చినా కానీ మొన్న రీసెంట్గా ఆహాలో ప్రీమియర్ అయింది సినిమా. సో, ఆహాలో రిలీజ్ అవ్వడం వల్ల ఇంకా కొంచెం రీచ్ పెరిగింది సినిమాకి. ఓకే. యా, నాకు సో ఐఎమ్ సాటిస్ఫైడ్ దాంతో కొంచెం. ఓకే. యా.